సో చదువుకి బిజినెస్కి సంబంధం లేదండి. చాలా మందికి మిత్ ఏముందంటే చదువుకుంటేనే మేము జాబ్ చేయగలుగుతాము, చదువుకుంటేనే మేము బిజినెస్ చేయగలుగుతాము. హాయ్, నేను మీ మూర్తి. ఈరోజు నేను ఒక ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ని కలిశాను. ఆమె ఇండస్ట్రీస్కి పొల్యూషన్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్స్ రావడం కోసము సహాయం చేస్తూ ఉంటారు. ఆమెతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది షీఈ్ యాక్చువల్లీ ఎ సీరియల్ ఎంటర్ప్రెన్యూర్. ప్రస్తుతానికి ఒక ఐటీ స్టాఫింగ్ కంపెనీ నడిపిస్తున్నారు. అలానే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రోడక్ట్స్ కంపెనీని కూడా రన్ చేస్తున్నారు. మహిళలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే వాళ్ళకి ఎంఎస్ఎంఈ ద్వారా ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటారంట. సో మేడంతో మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, మహిళలు చాలామంది వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఏదో చేయాలి అని చాలా కుతూహలంగా ఉంటారు. కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి అని తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం మీరు ఏమైనా సలహా ఇవ్వగలుగుతారా? డెఫినెట్గా అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. చాలా మందికి మిత్ ఏముందంటే చదువుకుంటేనే మేము జాబ్ చేయగలుగుతాము, చదువుకుంటేనే మేము బిజినెస్ చేయగలుగుతాము. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే చదువుకున్నోడే బిజినెస్ చేయాలన్నది రూల్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక టాలెంట్తో బాగున్నాయి ఉన్నారు. కొంతమంది కుకింగ్లో బాగుండొచ్చు, కొంతమంది స్టిచ్చింగ్లో బాగుండొచ్చు, కొంతమంది హ్యాండీక్రాఫ్ట్స్లో బాగుండొచ్చు. సో వాళ్ళలో ఉన్న స్కిల్ ఏందన్నది ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. వెదర్ 10th క్లాస్ చదివినా, వెదర్ పీజీ చేసినా కూడా వాళ్ళ స్కిల్ సెట్స్ ఏమున్నాయి అన్నది వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ స్కిల్ సెట్స్ని ఐడెంటిఫై చేస్తే ఏమవుతుందంటే దట్ ఈస్ దర్ ప్యాషన్. సో ప్యాషన్ని పట్టుకొని ఎవరైనా ముందుకు వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ అది సక్సెస్ స్టోరీ ఉంటుంది. సో ప్యాషన్ మేబీ వాళ్ళు ఏంటంటే క్లౌడ్ కిచెన్లో బాగుండొచ్చు, వాళ్ళు 1 గ్రామ్ జ్యువెలరీ సేల్ చేయడం, మార్కెటింగ్లో బాగుండొచ్చు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమంటారు, మన హెర్బల్ ప్రొడక్ట్స్ మేకింగ్లో బాగుండొచ్చు, సోప్ మేకింగ్లో బాగుండొచ్చు. సో ఎవ్రీబడి ఈజ్ బార్న్ విత్ అ టాలెంట్ అండి. దానికి చదువుకి సంబంధం ఉంది అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే 10th క్లాస్ చదివినవాడు కూడా బిజినెస్ చేయొచ్చు. ఏమి చదువు రాని కూడా, ఇప్పుడు రైతు ఉన్నాడు, అగ్రికల్చర్ చేస్తాడు, బియ్యం సెల్ చేస్తున్నాడు, ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్. సో అట్లా మన ప్యాషన్ని పట్టుకొని మనం ముందుకెళ్తే డెఫినెట్లీ మనం సక్సెస్ అవుతామండి. సో దానికి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. అది యూజ్ చేసుకుంటూ మీ ప్యాషన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ మీరు ఒక స్థాయికి ఎదుగుతారు. ఓవర్ నైట్ కాకపోవచ్చు, అది సంవత్సరం 2 సంవత్సరాలు పట్టొచ్చు, బట్ డెఫినెట్గా. ఎందుకంటే మనం అది చేయాలని మనకి ఇది ఉంటుంది, అరే నేను కుకింగ్ చేయాలి, నేను నెట్టింగ్ చేయాలి, నేను హ్యాండీక్రాఫ్ట్స్ ప్రిపేర్ చేయాలన్నది ఆ ప్యాషనే మనకి ముందుకు తీసుకొని వెళ్తుంది. సో చదువుకి బిజినెస్కి సంబంధం లేదండి. మీ స్కిల్ సెట్స్, మీ ప్యాషన్ని ఫాలో చేసుకుంటూ మీరు ముందుకెళ్తే డెఫినెట్లీ యూ విల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, దట్స్ అ వండర్ఫుల్ సజెషన్. విన్నారు కదా, మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే నేను చదువుకోవాలి, బిజినెస్ ఎలా చేయాలని ఎక్కువగా ఆలోచించకండి. మీకు ఎందులో ప్యాషన్ ఉంది, మీ స్కిల్ సెట్ ఏంటి ఐడెంటిఫై చేయండి, మొదలు పెట్టండి. బిజినెస్ ఎలా రన్ చేయాలో కావాలంటే ఎంఎస్ఎంఈ మనకి ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.